మరియు మన కామర్స్ సీనియర్ అధ్యాపకుడు నుండి విజయశేఖర్ సార్ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. మరియు ఏఎంకే అధ్యాపకులు మల్లేశ్వర సార్ని మరియు జిఎఫ్సి రిజిస్టర్ గారి ఉదయ్ సార్ కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. మరియు ఈఈటి అధ్యాపకులు కృష్ణమూర్తి సార్ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే అటువంటి గురువులు మనం ఈరోజు మద్దతు దినోత్సవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపాల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అందరూ ఒకసారి చెప్పండమ్మా. గురు బ్రహ్మ చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Respected colleagues, my dear students, సో ఇప్పుడే సార్ గారు గురు యొక్క స్థుతి మీతో చెప్పించడం, మీరు పలకడం శుభపరిణామం. ఎక్కడో తమిళనాడులో మారుమూల ప్రాంతంలో పుట్టి తమిళనాడుకు చెందిన వీరు విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్య కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివి. మన దేశానికి కూడా చాలా సేవలు చేశారు, అనేక పదవుల్లో అలంకరించడం జరిగింది. ముఖ్యంగా వారు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి అనేకమైన చర్యలు తీసుకున్నారు. మన ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా వారు ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి సత్కరించడం కూడా జరిగింది వారిని. ఇక్కడ ఎవరైనా సరే సెల్ఫ్గా ఆలోచించకుండా 10 మంది కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు చిరస్మరణి. ఎందుకు చెప్తున్నా అంటే లోపల ఈశాద్వేషాలు కూడా ఉంటారు. వాడు సేవయే పరమార్థం, సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువులు. ఆ గురువులు మనము పాతకాలంలో ఒక 2000 సంవత్సరాలు ఎన్నిక వెళ్తే గురుకులాల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థికి అక్కడే కూర్చోబెట్టి భూమిపైనే అక్షరాలు రాపించేవాడు. ఇసుకపైనే అక్షరాభ్యాసం మొదలుపెట్టేవాడు. అది కాలక్రమేణా మార్పు చెంది ఈ విధంగా వచ్చేసింది. సో స్టూడెంట్ ఎక్కడైనా సరే జ్ఞాన సముపార్జన చేయడానికి అనునిత్యము అహర్నిశలు ప్రతి క్షణము జాగ్రత్తతో ఉంటూ మనం జాగ్రత్తమై మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచే విధంగా ఎప్పుడైతే తయారవుతామో అప్పుడు దేశం కూడా సురక్షితంగా ఉంటుంది అని ఆయా గ్రంథాలు రాయడం జరిగింది. ఇక్కడ వాడు చేసిన శ్రమ ఒక్కొక్కరు మన దేశ నాయకుల గురించి స్మరించుకుంటూ వస్తున్నాం.
వారు ఏం చేశారో ఒకసారి మీరు ఆలోచించండి. వారి గురించి మీరు చదవండి. నేను ఇంత ఇన్సిస్ట్ చేసి మీకోసంగా నేను ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు. సో ఇదంతా మీకోసం. మీరు భావితరాలు ముందుకు తీసుకెళ్ళాలి. మన కాలేజీ పేరు బలంగా ఒకసారి 10 మందిలో మన కాలేజీ ఉండాలి. సో ఆ విధంగా మీరు తయారు కావాలి. వాటిని మీరు ఆదర్శంగా తీసుకొని మన జీవిత గమ్యాన్ని, మన జీవితాన్ని మంచి మార్గంలో అలవర్చుకోవాలని, మార్చుకోవాలని మీ అందరినీ ఆకాంక్షిస్తూ తర్వాత మన మల్లికార్జున సార్ మాట్లాడుతూ అందరికీ శుభోదయం. ఈరోజు మన సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క వర్ధంతి దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులైన డాక్టర్ ఎస్ నాగస్వామి గారిని, మరియు వేదికపై నుండి విజయశేఖర్ సార్ గారిని, మరియు ఉల్గోజరావు సార్, మల్లేష్ గారు, కృష్ణమూర్తి సార్ గారిని, అందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఒక గొప్ప తత్వమైనటువంటి మరియు ఒక గొప్ప గురువు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. అంటే 1888 సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తేదీ జన్మించారు. వారు వర్ధంతి చేసుకుని ఈరోజు 1975లో, అంటే ఈరోజు దినమనగా ఏప్రిల్ 17వ తేదీన వాళ్ళు కాలస్థులైనారు. కాబట్టి వారు జీవించినంత కాలము ఒక గొప్ప గురువుగా, ఒక తత్వవేత్తగా ప్రజల యొక్క మన్నన పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అంటే విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కష్టపడిన వ్యక్తి కూడా మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అంటే ఆ రోజు వారి జన్మదినాన్ని కూడా మనం గురు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 5వ తేదీన మనకి గురు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి గురువులను మనం సన్మానించుకుంటున్నాం. కాబట్టి నేను విద్యార్థులకి మీకు ఒక్కటే చెప్పేది, మీరు ఎంత కష్టపడి చదువుకుంటే అంత ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఖచ్చితంగా మీరు ఒక నిజాయితీగా ఉండాలి. మీ జీవితం అనేది ఒక నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు, మీ క్లాసులో ఉంటారు, ఏదైనా మీకు ఉండొచ్చు, లేదంటే మనకు అవసరమైన తీసుకుని కానీ మనలో ఆ భావం కలిగిస్తుంది. ఫస్ట్ రోజైనా సరే అవి మనం పెళ్లి చేస్తున్నామా, మనలో మనం కలిగించుకోవాలి, కరెక్టా కదా అంటే మనలో మనం ఆలోచన చేసుకోవాలి, మనం చేస్తుంది తప్ప రైట్ అనేది మనం ఆలోచన గ్రహించాలి. ఎప్పుడైతే మనకు మనం గ్రహించుకుంటామో ఇది తప్ప రైట్ అని, అప్పుడు మనం ఖచ్చితంగా ఉత్సాహిస్తాం. ఎందుకంటే ఆ భావన రావాలి, మనం చేసి తప్పు నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే, ఉద్యోగంలో ఎదగాలంటే ఖచ్చితంగా మనలో నిజాయితీ ఉండాలి. ఎప్పుడైతే మనలో నిజాయితీ భావన ఉంటుందో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీ మనకి ఉన్నతమైన విధానం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థిలో నిజాయితీగా ఉండాలి, సక్రమంగా ఉండాలి. ఎప్పుడైతే మనము నిజాయితీగా నలుగురిలో మనం గుర్తింపు పొందుతామో అప్పుడు మనకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మన వల్ల మన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కాబట్టి మీరు విద్యలో ఎంతలో ఆ నిజాయితీ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మనం గురువులు గౌరవిస్తామో ఖచ్చితంగా మనం ఉన్నత స్థాయికి వెళ్తాము. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు మంచి మార్గాల్లో వెళ్ళాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రేపు రాబోయే పరిస్థితుల్లో ఎవరికైతే మంచి మార్కులు తక్కువ వచ్చినా కూడా, లేదంటే వేరే విద్యార్థులు కూడా నిరుత్సాహపడకుండా మళ్ళా మీరు కష్టపడి గుణం పెంచుకొని మీరు కష్టపడి మంచి మార్క్స్తో పాస్ కావాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చిన్నమ్మలేశ్వర సభాధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగస్వామి సార్ గారికి, అలాగే నాతోటి అధ్యాపకులకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ అంటే మరణించిన రోజు, ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అలాగే అంటే గొప్ప గొప్ప వ్యక్తులని మనం అప్పుడప్పుడు స్మరించుకోవాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి ఈ చిన్న కార్యక్రమాలని మీరు కొద్దిగా అంటే గమనించాలి. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆయన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులకి అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులని అధిరోహించినటువంటి వ్యక్తులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారని మనం చెప్పవచ్చు. ఎందుకు
ఆయన చేసేటువంటి అంటే ఆయన వృత్తిలో పూర్తిగా నిమగ్నమై అంటే ఒక పట్టుదలతో ముందుకెళ్ళడంతో ఆ రోజు అంటే ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒక ముఖ్య వ్యక్తి అని చెప్పవచ్చు అనమాట. మరి ఇలాంటి వ్యక్తుల గురించి మనం చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి చేసినారు. కనీసం మనము చెప్పినప్పుడు ఒక రెండో మూడో అతని గురించి తెలిసిపోయిన 2-3 వాక్యాలు మళ్ళీ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక పుస్తకం కానీ లేదా పుస్తక రూపంలో కానీ లేదా మనకి మొబైల్స్ అవి ఇవి చూసేదానికి బదులుగా ఇట్లాంటివి అంటే చూసుకుంటా ఉంటే అంటే మరింత మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే సమాజంలో మన స్థాయి ఎలా ఉంది, మనం ఏ స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఇప్పటి నుంచే మొదలవుతుంది. అంటే విద్యార్థి దశ నుంచే. ఇప్పుడు మీకు అమ్మ నాన్న, మనకి మొదటి గురువు ఎవరు? తల్లి, తర్వాత స్కూల్లో ఉపాధ్యాయుడు, కాలేజీలో అధ్యాపకులు. ఇలా మనకి మన భవిష్యత్తుని అంటే బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో అమ్మా నాన్న తర్వాత ఎవరు అంటే ఒక ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు తప్ప మిమ్మల్ని ఎవరు కూడా నాకంటే అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ అనుకుంటుంటాడు, నేను ఈ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నాను కాకంటే నాకంటే మాకు చదివిన పిల్లలు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆశించేది అదే. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమంటే ఏ చిన్న కార్యక్రమం చేసినా ఏ చిన్న ప్రోగ్రాం చేసినా ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ మీరు మన గురువులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ఇంకా సార్లు ఉన్నారు ముందు గౌరవనీయులు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు, కళాశాల ప్రిన్సిపల్ గారికి, ఇంకా ఉపాధ్యాయులందరికీ, నాతోటి విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకి నమస్కారం. ఇప్పుడు ఈరోజు మనము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆయన ఒక గొప్ప గురువు. ఆయన తన విద్యార్థులకి ఎన్నో విద్య ఇంకా విలువలు ఇవన్నీ నేర్పించారు. మనము గురువులు ఏ విషయమైనా వాళ్ళు చెప్పే ప్రతి విషయం ప్రతి మాట మన జీవితానికి ఒక వెలుగు దారిని చూపెడుతుంది. అది ఏదైనా పాఠమైనా ఒక మాట అయినా మనము వాళ్ళు చెప్పేది విన్నామంటే చాలు, అది మన జీవితానికి ఒక చిన్న మంత్రం. దేశ సేవ కంటే దైవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంపు లేదురా, లలిత సుగుణ జాల తెలుగు వాళ్ళ. మాతృభూమి సేవ చేయడం కన్నా ఉత్తమమైన దేవతార్చన లేదు. స్వార్థంతో జీవించి ఉన్నా లేదంటే సానుభూతి కలిగి ఉండడం స్వర్గంతో సమానం. అందరికీ ధన్యవాదాలు. సివిల్ వచ్చేస్తాను తర్వాత మీరే కనీసం నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. Dear student, respected our principal sir, Dr. Nagaswami Nayak garu, and senior faculty, my dear colleagues, good morning one and all. So, మనము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే ముందు మద్రాసులో ఉండేవాళ్ళు. మద్రాసు మన స్టేట్. మరి మద్రాసులో ఉన్నటువంటి ఒక తెలుగు వ్యక్తి అంటే తిరుత్తడి, చెన్నై దగ్గర ఉంది. మన సుబ్రహ్మణ్యం స్వామికి వెళ్ళినప్పుడు తిరుత్తడి గ్రామం వస్తుంది. ఆడ బాలాజీ స్వామి టెంపుల్లో చుట్టూ అద్దాలు ఉంటారు. అక్కడ పల్లిని, తిరుత్తడి దగ్గర పల్లిని దగ్గర చిన్న విలేజ్లో మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. మరి డాక్టర్ నాగస్వామి నాయక్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. డాక్టర్ అంటే హాస్పిటల్ డాక్టర్ వేరు, ఈ డాక్టర్లు వేరు. ఈ డాక్టర్లు ఎందుకు వస్తారంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు లేదా పిహెచ్డి సబ్మిట్ చేయడం వల్ల డాక్టర్స్ వస్తుంది.
మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. హాస్పిటల్ డాక్టర్కి ఈ డాక్టర్కి ఏమైనా తేడా ఉందా అని. ఆ డాక్టర్ వేరు, ఈ డాక్టర్ వేరు. మరి ఈ డాక్టరేట్ అనేటువంటి బిరుదు సామాన్యమైన వ్యక్తులకి రాదు. నాకు వచ్చిందా? రాదు. సమాజం కోసం పరితపించినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి గౌరవమైనటువంటి బిరుదు డాక్టర్. మరి అలాంటి బిరుదును స్వీకరించాలంటే ఫస్ట్ మీరు నిరంతరం శ్రమపడాలి. మరి ఒక సాధారణమైనటువంటి టీచర్ వృత్తిలో ఉండేటువంటి వ్యక్తి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళారంటే ఆయన వెనక ఎంత శ్రమ ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. శ్రమ లేదే ఫలితం రాదు. అర్థం ఏంటంటే శ్రమ పడితేనే ఫలితం వస్తుంది. మరి నిరంతరం శ్రమ పడాలి అంటే నిరంతరం మీరు ఏమవ్వాలి? చాలా మంది క్లారిటీ లేదు. ఏదో బ్యాగ్ ఎత్తుకుంటున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఫస్ట్ ఇక్కడ డిసైడ్ అవ్వాలి ఏమవ్వాలి. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 3 years ఎలా ఉండాలి, ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలి, ఎలాంటి లైఫ్ స్టైల్లో నేను ఇమిడి ఉండాలి అని ఒక ఎయిమ్తో వస్తే డెఫినెట్లీ మీరు కూడా పెద్దవాళ్ళ మాదిరిగా అత్యున్నత స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సదా అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకా గర్ల్స్, బాయ్స్, గర్ల్స్ అందరూ వస్తే బాగుంటుంది. ఏమా అక్కడ మధ్యలో డూయింగ్ ఇలాంటి కార్యక్రమాలు ముందు కాలేజీ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తూ ఇక్కడ మన సార్ కృష్ణమోహన్ సార్ ఉన్నారు, రామకృష్ణ సార్ ఉన్నారు, సార్ గారు ఉన్నారు, ఇంకా ఇద్దరు సార్లు రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళలో మన శేఖర్ సార్ మాట్లాడుతుంది కొంచెం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈనాటి సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కళాశాల ప్రిన్సిపల్ గౌరవ లయన్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు, తోటి మిత్రులు, విద్యార్థులారా, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అంటే ఒక గొప్ప వ్యక్తి మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు, ఇంటర్ వరకు చదివారంటే మరెవరు కారకులు అంటే మీరు పాఠశాలలో చేరినప్పుడు మీకు ఏమీ తెలియని ఈ స్థాయిలో ఓనమాలు నేర్పించినటువంటి గురువులు ఎవరు? ఉపాధ్యాయులు. మరి అలాంటి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి సాధారణ స్థాయి నుంచి మరి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి ప్రథమ ఉపరాష్ట్రపతిగా మరియు 2వ రాష్ట్రపతిగా కూడా తన సేవలు అందించినటువంటి మహోన్నత గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. మీరు చెప్తున్నారు మధ్య మధ్యలో గొప్ప వ్యక్తి అని నేను స్టాప్ చేసినప్పుడు మీరు ఏమన్నా సర్వేపల్లి సార్ చెప్పినట్టుగా మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడక ముందు మనము మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవాళ్ళము. అయితే అక్కడ తిరుపతి నుంచి చెన్నై మద్రాసుకు వెళ్ళే మార్గంలో తిరుత్తని అనే ఒక ఊరు, అప్పుడు గ్రామం ఇప్పుడు పెద్దగా అయింది. తిరుత్తనిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన మరి వీరస్వామి సీతమ్మ అనే దంపతులకు ఒక బాలుడు జన్మించారు. ఆ బాలుడు వాళ్ళకి తెలియదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అవుతారట. ఎందుకంటే అలాంటి సాధారణ జీవితంలో సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి నేత, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటే మీ అటెన్షన్ ఇక్కడ ఉంటుంది, లేదంటే అట్లా ఓకేనా? అయితే అతనికి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మద్రాసు ప్రెసిడెన్సీ పాఠశాలలో తన విద్యను అభ్యసించి తర్వాత ఉపాధ్యాయ వృత్తి నుంచి లెక్చరర్గా తత్వశాస్త్రంలో అతను పిహెచ్డీ చేసి లెక్చరర్గా మరి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ తనకున్నటువంటి మరి విశిష్టమైనటువంటి అంశాలను క్రోడీకరించుకొని మరి భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలకు ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. మేము కూడా మీలాగనే ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మేము పాఠశాలలో చేరినప్పుడు మా గురువులు బోధించకపోయి ఉంటే వాళ్ళు నిస్వార్థంగా బోధించినందుకు వారి నుంచి మేము ఈ జ్ఞానాన్ని
పొంది ఈరోజు మీకు బోధించే స్థాయికి వచ్చాం. కాబట్టి ఎప్పుడు కూడా పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్, పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్. అందులో మదర్ ఈజ్ ఫస్ట్ టీచర్ అంటారు, తర్వాతనే గురువు. మీకు స్కూల్లో కళాశాలలో బోధించిన వాళ్ళు గురువులు సెకండ్. కాబట్టి అలాంటి వారిని మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. నేను కూడా ఒక 50 years క్రితం దాదాపు స్కూల్లో చదివిన ఉపాధ్యాయుల పేర్లు ఎప్పటికీ గుర్తున్నాయి నాకు. సో మాది విలేజ్ లింగన్బాయ్ రంపూర్ దగ్గర. ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకే ఉండేది, తర్వాత లేదు అక్కడ స్కూల్. తర్వాత సమీపంలో 6-7 కిలోమీటర్లు ఉండవెల్లి అనే గ్రామంకి వెళ్ళి నడుచుకుంటూ కాళ్ళదారిలో 6-7 ఏళ్ళు చదివాం. తర్వాత ఇంటర్ ఇక్కడే మన గవర్నమెంట్ కాలేజ్ గర్ల్స్ హై స్కూల్ ఉంది. ఇలా చలచలగా మనం కూడా చదివామంటే ఉపాధ్యాయుల యొక్క దిశానిర్దేశం. ఇందాక మన శిష్యుడు మదన్ చెప్పినట్టుగా ఏదైనా సరే గురువులు చెప్పినారంటే ఆ అంశాన్ని ఏం చేయాలి, ఖచ్చితంగా మనం విని పాటించాలి. పాటించిన వాళ్ళే ముందుకు వెళ్తారు. సో మనం ఒక వైద్యం దగ్గరికి వెళ్తాము, మనకు ఉండేది ఏదో చెప్తాము, అతను ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, మందులు వేసుకుంటాం. మంచి మందులు రాసిన మనకు మాయదారి రోగం తగ్గదు అనమాట. ఎప్పుడైతే ఆ డాక్టర్ పట్ల మనకు విశ్వాసం వస్తుందో అప్పుడే మనకున్న సగం రోగం నయమైపోయినట్టు, మంచి క్యూర్ అయినట్టు. మిగతా సగం ఆ మందులు అవ్వాలి. కాబట్టి మీరు కూడా ఉపాధ్యాయులను విశ్వసించండి. వాళ్ళు చెప్పింది మన జీవితానికి ఒక నిర్మాణంగా, యూ కెన్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ ది గైడెన్స్ సజెషన్స్ ఆఫ్ ది టీచర్స్ అండ్ లెక్చరర్స్. అందుకే ఒక ఓపెన్ స్కూల్లో 10th చదివి దిశానిర్దేశం లేకుండా ఒక పాత స్టూడెంట్ ఈనాడు ఒక ఏజెంట్ ఉంటే గోపాల్ నా దగ్గరకు వచ్చాడు. సార్ ఈ అబ్బాయికి ఏం పెద్ద నాలెడ్జ్ లేదు, బట్ చదవాలన్న ఆసక్తి ఉంది, ఏం చేద్దామంటే నీ ఇష్టం గోపాల్, నువ్వు మన గ్రూప్లో చేసావు కదా, మా మీద విశ్వసిస్తే చేద్దంటే అలాగా ఓపెన్ స్కూల్లో తక్కువ మార్కులతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఫస్ట్ ఇయర్ ఓఏలో గ్రూప్ టాపర్గా ఉన్నటువంటి స్టూడెంట్ మన. ఎందుకు ఆ మాట ఇక్కడ చెప్తున్నానంటే ఈ రెస్పెక్ట్స్ ఆల్ ది ప్రిన్సిపల్ కానీ అన్ని గ్రూప్ లెక్చరర్స్ని కానీ చాలా గౌరవిస్తుంటారు. సో ఎట్లయితే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి విశ్వసిస్తే మందులు వేసుకోకుండానే సగం రోగం మాయమైపోయినట్టు, మీరు మీ గురువుల పట్ల, మీకు అభ్యసించే పాఠ్యాంశాలు చెప్పే గురువుల పట్ల ఫస్ట్ విశ్వాసం ఉంచండి, కాన్సన్ట్రేషన్ చేయండి. అక్కడే మీకు సగం అర్థమైపోతుంది వినేటప్పుడు, మిగతా సగం మీరు ప్రిపేర్ అయ్యి రాయడం. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయ వృత్తినిచ్చి మరి అనేక అంచెలంచెలుగా ఎదిగినట్టుగా మీరు కూడా భవిష్యత్తులో అనేక పదవులను పొంది మీరు విద్య కావచ్చు, మీకు నచ్చిన రంగంలో కావచ్చు, ఉద్యోగాలు పొంది ఐ బ్లెస్ యూ ఆల్ ది స్టూడెంట్స్ టు రీచ్ హైట్స్ ఆఫ్ యువర్ కెరీర్. ఎందుకంటే ఇక్కడ అంజల్ ఉంది, CJTలో టాపర్, స్మైల్ ఉంది, అన్ని గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో మీ యొక్క కృషి పట్టుదలనేమో, దానికి తోడు మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, ఉపాధ్యాయుల యొక్క సూచనలు, ఇవన్నీ క్రోడీకరిస్తే కానీ మీరు విజయం సాధించడానికి ఒక బాట అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ సార్. మీరు ఏ విధంగా అయితే మీరు ఫస్ట్ వచ్చారో మన కాలేజీకి అసిస్టెంట్ డెప్యూటీ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ మన RJD గారు స్వయంగా మన కోసం మిమ్మల్ని సన్మానం చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తా ఉన్నాడు. ఆ డేట్ వస్తే మళ్ళీ ఇదే విధంగా అందరికీ టాప్ వచ్చేసి ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ అందరికీ సన్మానం జరుగుతాయి. సో అది కాలేజీ త్వరలోనే సారు చెప్తారు, ఆ డేట్ మీకు ఇంటిమేట్ చేస్తాను. సరే సార్, ఇంకెవరు ఉన్నారు? సరే, ప్లేస్ నిజంగా